प्याव लिया हूँ हंपा प्यालियो అఫఫఫా జస్ట్ ఇప్పుడే అయ్యగోరు నటించిన లెనిన్ సినిమా చూడడం జరిగింది. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే జరిగింది. అయ్యగోరి సినిమాలో అయ్యగోరికే స్కోప్ లేకుండా చేశారు. శివాజీ, బ్రహ్మాజీ, హీరోయిన్ అందరూ కలిసి లెమన్ని పిండినట్టు పిండేశారు అయ్యగారిని. ఆ లెనిన్ టైటిల్ కోసమే మన టేడ్ పండితులు ఈ సినిమాకి వెళ్ళారు. అయ్యగోరికి ఆ పేరు ఎందుకో వాళ్ళు కూడా చెప్పలేదు. ఇంకోటి మహాభారతం, కురుక్షేత్రం అన్నారు. దానికి సినిమాకి సంబంధం ఏంటో తెలీదు, ఆ జాతర తప్ప. మొత్తం ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి కనెక్ట్ అవ్వకూడదని ఎవరో దగ్గరుండి మరి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నాగయ్యగోరు ఏళ్ళు కాళ్ళు దూడ్చారని మనకి ఈజీగా అర్థమవుతుంది. అయ్యగోరికి ఒక హిట్ కూడా లేదే అన్న సింపతి తప్పితే ఇంకేమీ లేదు. సినిమాలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. మన దరిద్రం ఏంటంటే కొన్ని గెస్ చేశాం, ఇంకొన్ని సోషల్ మీడియాలో చూసాం. అన్నీ చూసేస్తే ఇంకేముంటుంది. పైగా కటింగ్ యూనివర్స్కి తెరలేపారు. పెద్దిలో శరణమన్నయ్య లెగ్స్, లెమన్లో అఖిలయ్య గారి ఐసు, ఫ్రెండ్షిప్ గోల్ అన్నమాట. ఇక స్టోరీ విషయానికి వస్తే అయ్యగోరు ఒక అనాథ. శ్రీరామాపురం అనే గ్రామంలో జాతర జరుగుతుంటే అక్కడికి వెళ్తాడు. ఆ ఊరి పెద్ద జయంతి అయ్యగారి దీనగాథని విని చలించిపోయి ఇంటికి తీసుకెళ్ళి తన కొడుకుతో సమానంగా పెంచుతుంది. పెద్దయిన తర్వాత ఇద్దరు భాగ్యశ్రీ అక్కయ్యని లవ్ చేస్తారు. ఆ అందానికి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి, మామూలు ఇలాంటివన్నీ. తర్వాత ఏం జరిగింది అనేది థియేటర్కి వెళ్తే అయ్యగోరు వివరంగా చెప్తాడు, వెళ్ళండి. స్టార్టింగ్లో జైలు నుంచి వచ్చిన అయ్యగారు తన స్టోరీని మహాభారతంతో లింక్ చేసి చెప్తాడు. నిజంగా ఈ గ్యాప్లో మహాభారతం కూడా చెప్పేయచ్చు. అయ్యగోరు సినిమాలో ఊరికి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎలివేషన్లు, మాస్ మూమెంట్స్ ఏముండవు. ఏదో ఉండానంటే ఉండా అన్నట్టే ఉంటాడు. అయ్యగోరికి బిల్డప్ ఇస్తుంటారు, కానీ ఎప్పటికప్పుడు అయ్యగోరు తుస్సుమనిపిస్తుంటాడు. సరైన ఎలివేషను, సరైన ఫైట్ సీక్వెన్స్ ఒక్కటి కూడా లేదు. ఒక్క హై మూమెంట్ కూడా లేకుండా చాలా పర్ఫెక్ట్గా తీశారు. భాగ్యశ్రీతో లవ్ స్టోరీ, ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటాయి. ఫస్ట్ హాఫ్లో భాగ్యశ్రీ ప్లేస్లో శ్రీలీలక్కయ్య ఉంటే నా సామి రంగా అసలు మజా ఉండేది. ఇక సెకండ్ హాఫ్లో కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక 2-3 ట్విస్టులు ఉంటాయి. అవి కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక క్లైమాక్స్ ఉంది, నా సామి రంగా సాగదీశారు తెల్లారిపోయింది. దానికి తోడు ఇంకో కటింగ్ యూనివర్స్లోకి తెరలేపారు. అది మరింత తలనొప్పి. సినిమాలో అవసరమే లేదు. జూన్ 26న పోద్ది సినిమాకి పోటీగా డేట్ అనౌన్స్ చేసి దగ్గేదేలే అని మళ్ళీ ట్వీట్ వేసి ఎందుకు దగ్గారో ఇప్పుడు అర్థమైంది. ఆ కటింగ్ యూనివర్సే కారణం. సినిమాలో ఏదైనా బాగుంది అంటే తమన్ బీజిఎం చాలా వరకు సినిమాని సేవ్ చేశాడు. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇదో యావరేజ్ ఫిలిం. అయ్యగోరి మీద సింపతి, ఒక 2-3 ట్విస్టులు, నార్మల్ టికెట్ రేట్ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. సినిమాలు ఏం లేవు కాబట్టి అయ్యగోరే ఈ రంగం చేసేలా ఉన్నాడు. మరి అయ్యగోరి సినిమా పైన మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.